మద్యం కేసులో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఏమంటారు? జోగి రమేష్ గారు అరెస్ట్ తప్పు ఒప్పు జోలికి వెళ్ళము. అయితే జోగి రమేష్ అరెస్ట్ లో ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విచారణగా జరగాలి. ఇప్పుడు A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో జోగి రమేష్ అరెస్ట్ చేసినాము అంటున్నారు. ఇక్కడ మౌలికమైన ప్రశ్న రెండు వస్తాయి. జనార్దన్ రావు నిందితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అంతే కదా. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సహనిందితుడు అవుతాడు. ఇప్పుడు జోగి రమేష్ కి జనార్దన్ రావు సహనిందితుడు అవుతాడు. సహనిందితుడు చెప్పే సాక్ష్యాలు చెల్లవు. విచారణ సమయంలో విచారణ సంస్థల ముందు, విచారణ అధికారం ముందు సహనిందితులు చేసే ఆరోపణలను కోర్టు సాక్ష్యంగా పరిగణించదు. కోర్టులో చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుంటామని కోర్టు ఆదేశాలు ఉండగా మీరు ఆయన చెప్పాడు కాబట్టి మేము ఈయన తీసుకుంటున్నాం అనేది కొన్ని ప్రశ్నలకు తలెత్తుంది. రెండు, అరెస్టులు అన్నిటికీ పరిష్కారం కాదు. మీకు ఆయన చెప్పాడు, విచారణ చేసుకోండి, 2 రోజులు 3 రోజు పిలవండి, వారానికి ఒకసారి ఆయన పిలవండి, ఆయన చెప్తున్న ఆధారాలు ఈయన అడగండి, మీకు అనుమానాలు వచ్చే ఆధారంతో అప్పుడు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప ఇది పరిష్కారం కాదని దశలో అరెస్ట్ అనేది చివరి దశగా ఉండాలి. ఇది ప్రైమరీ దశకు వచ్చేసినారు. రెండు, ప్రభుత్వం మీద అనుమానం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు జనార్దన్ రావు అనే వీడియో ఎట్ట బయటకు వచ్చింది? విచారణ దశలో ఉన్న వ్యక్తి ఎట్ట వీడియో బయటకు వచ్చింది? ఇది మౌలికమైన ప్రశ్న కదా. రెండు, జనార్దన్ రావు అనే వ్యక్తి పైన ఒక ఫోన్ కాల్ బహుశా మీకు కూడా వచ్చి ఉంటుంది. అది ప్రభుత్వం చేసిందన్నాను వైసీపీ ఆరోపిస్తోంది. ఈ జోగి రమేష్ అబద్ధాలు చెప్పినాడు, ఈ జనార్దన్ రావు ఇట్లా చెప్తాను. ఆయన జనార్దన్ రావు బిట్టు ఒక కొన్ని సెకండ్లు, ఇంకొకరు వాయిస్ 1 సెకండ్ పెట్టేసి వీడియో వదిలేసినారు. అది ప్రభుత్వమే చేయించింది అంటుంది వైసీపీ. ఇది అవసరమా? పొలిటికల్ ప్రచారం కదా. మీరేమంటే మీకన్నా ఆధారం ఉండాలి. జనార్దన్ రావు ఏదైనా చెప్పితే విచారిస్తే మంచిది అనుకున్నప్పుడు విచారణ పిలవండి. నోటీస్ ఇచ్చి 1 రోజు 2 రోజులు 3 విచారించండి. ఆ విచారణలో జనార్దన్ రావు చెప్తున్న దానికి ఈయన చెప్తున్న దానికి ఏదైనా లింక్ కుదిరితే అరెస్ట్ తప్ప ఇంకో పరిష్కారం లేదంటే అరెస్ట్ చేస్తే చాలా హుందాగా ఉంటుంది. రెండు, కృష్ణా జిల్లాలో బయటపడినటువంటి కేసు మూలాలు ఎక్కడున్నాయి? చిత్తూరు జిల్లా తంబలపల్లిలో ఉన్నాయి, అంతేగా. తంబలపల్లిలో బయటపడింది ఇది కల్తీ మద్యం గొడవ. ఇప్పుడు దాంట్లో కీలక వ్యక్తి ఎవరు? రామచంద్రారెడ్డి. మరి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన పోటీ చేశాడు, అంతే కదా. మొలకల చెరువు పోటీ చేసినాడు. ఇప్పుడు ఆయన మీరు సస్పెండ్ చేశారంటే తప్పు చేసినట్లే కదా. మరి ఇంతవరకు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఎప్పుడైతే తమ్మలపల్లి ఫేక్ లిక్కర్ కేసు బయటకు వచ్చిందో టీడీపీ వాళ్ళే, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అన్నారు. సస్పెన్షన్ జరిగింది. తర్వాత అనూహ్యంగా జోగి రమేష్ గారు పేరు బయటకు రావడం, ఆయన ప్రామిస్ చేసి నాకు సంబంధం లేదు అని చెప్పడం, ఇప్పుడు జోగి రమేష్ గారు వాళ్ళ వైఫ్ పైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు అంటూ వార్తలు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటుంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళుతుంది, ఏపీ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. రామచంద్రారెడ్డి మీద ఏదైతే తెలుగుదేశం సస్పెండ్ చేసిందో, కేసులో దొరికారు, ఆయన ఏ పార్టీ అవన్నీ పక్కన పెడతాం, ఆయన ఎవరో ప్రేరేపిత వ్యక్తితో పక్కన పెడతాం. పైపించి ఆయన జగన్ మనిషి అంటున్నారు, ఇంకా తొందరగా అరెస్ట్ చేయండి. తొందరగా ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మూలాల్లో నెంబర్ 1 పర్సన్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయండి. నెంబర్ 1 జోగి రమేష్ గారా, జోగి రమేష్ సతీమణ్య, లేదా జోగి రమేష్ గారితో కనకదుర్గ దగ్గర ప్రమాణం చేశాడు కాబట్టి నమ్మేమని నేను చెప్పట్లేదు. ఆయన శ్రీమతి కాబట్టి, మహిళ కాబట్టి వదిలేయమని నేను చెప్పట్లేదు. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చేస్తున్న విచారణ పారదర్శక ఉందని సమాజం నమ్మాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఆ క్రమంలో జోగి రమేష్ తప్పు చేస్తున్నా, జోగి రమేష్ సతీమణి తప్పు చేస్తున్నా, జోగి రమేష్ కొడుకు తప్పు చేస్తున్నా, అరెస్ట్ చేస్తే తప్ప విచారించలేనంత తప్పు జరుగున్నా చేయండి. దాన్ని ఎవరు తప్పట్టరు. బట్ చేస్తున్న విచారణ రాజకీయ కోణంలో కాదు, విచారణ కోణంలో జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు కలగాలి. అలా కలగాలంటే జనార్దన్ రావు ఇచ్చిన దాని దేశంగా అరెస్ట్ వరకు పోకూడదు, జనార్దన్ రావు వీడియో బయటికి రాకూడదు, ఈ IRS కాల్ పేరుతో రాకూడదు, ఫస్ట్ ములకల చెరువులో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇట్లా ఒక సహేతుక పద్ధతిలో రుజుమార్గంలో పోతా ఉందని నమ్మకాన్ని ఫస్ట్ ప్రజలకు కల్పించాలి. ఆ క్రమంలో జోగి రమేష్ తప్పు చేస్తున్నా, ఆయన భార్య తప్పు ఏం తప్పులేదు. ఆయన ప్రమాణం చేశాడు, వీళ్ళమంటే అందరూ ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణాలకు భయపడమని నేను చెప్పట్లేదు. ఆధారాలతో చేయండి. అరెస్ట్ ఏ సెక్షన్ కింద ఎంత చేయాలో అంతవరకు చేయండి. తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయండి. అంటే అసలు నిందితులను వదిలేసి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటూ అని ఏపీలో బలంగా వినిపిస్తున్న వాదన. ఖచ్చితంగా ఆ బలమైన వాదనకి ప్రామాణికం ఏంటంటే రామచంద్రారెడ్డి అరెస్ట్ కాకపోవడం, ఆయన చెప్పాడు కాబట్టి ఈయన అరెస్ట్ చేయడం, ఆయన కాల్స్ పేరుతో రావడం వాయిస్, రెండు ఆయన వీడియో బయటికి రావడం. ఇందువల్ల కొంత అనుమానం వస్తుంది. నిజానిజాలు పక్కకు పోతాయి. స్వర్ణ గారు, ప్రజలకు ఎప్పుడు కూడా రామచంద్రారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన వీడియో ఎట్ట బయట వచ్చింది,
ఆయన పేరుతో ఫోన్ కాల్స్ ఎట్లా వస్తున్నాయి, కాబట్టి ఇది కూడా అన్యాయమని వైసీపీ అంటుంది. దాన్ని జనం నమ్ముతారు. ఇవన్నీ చూసి ఇక్కడ జనం నమ్మడానికి ఆధారాలు మీకు నాకు ఏం ఆధారాలు ఉంటాయి? జరిగే వ్యవహారంలో ఆ సిమ్టమ్స్ బట్టి నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా విశ్వసించాలి. ఎస్, విచారణ కరెక్ట్ పద్ధతిలో పోతా ఉంది అని విచారించాలంటే లేట్ అయినా సరే క్రమ పద్ధతిలో పోండి. జోగి రమేష్ గారు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విచారించండి, అవసరం పాస్పోర్ట్ సీజ్ చేయండి, రాష్ట్రం వదిలి తెల్లదంచి షరతులు పెట్టండి, విచారించి ఆధారాలతో అరెస్ట్ చేయండి, తప్పలేదు. ఆ రకంగా పోతే ప్రజలు నమ్ముతారు. లేకపోతే మీరు చెప్పిన అనుమానాలన్నీ వైసీపీ కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అనే చర్చకి దారి తీసే అవకాశాలు ఉంటాయి.